ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే నిన్నటితోని బంద్ అయింది. ఇక మొత్తం మీదనైతే ఇక ఎన్నికలల్లో మున్సిపల్ ఎన్నికలల్లో గెలవా అని చెప్పి ప్రధాన పార్టీలు అటు బీఆర్ఎస్ అయినా ఇటు కాంగ్రెస్ అయినా అటు బీజేపీ అయినా ఎట్లా అంటే ఇక విస్తృతంగానైతే ప్రచారాలు చేసిరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటా ఇక ఇష్టానుసారంగా చేసిరు. ఓటుకు 30,000 కూడా ఇస్తురట. చూడుర్రి మరి ఇక ఏంది మొత్తము రాజకీయం అంటే మొత్తం ఓట్లు ఎన్నికలు వచ్చినాయంటే డబ్బు డబ్బు డబ్బుతోని నడుస్తుంది మొత్తం. అయ్యో ఓటుకు 30,000 ప్రచారానికి తెర, ప్రలోభాల ఎర. రంగారెడ్డి జిల్లా పురపూర్లో నోట్ల వరద, 6 మున్సిపాలిటీలో 250 కోట్ల ఖర్చు. చూడుర్రి ఆడ మున్సిపల్ ఎన్నికలలోనే 250 కోట్ల ఖర్చు చేస్తే మరి ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే ఎంపీ ఎన్నికలు వస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు? ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు వచ్చినప్పుడే ఈ నాయకులు మన దగ్గరకు వస్తారు కాబట్టి మనము ఏ పార్టీకి ఓటు వేస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది మరి ఎట్లా అనేది ఆలోచించుకొని ఓట్లు వేయాలి. గిన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తారు గెలిచిన తర్వాత? అయ్యో శంకరపల్లి మొయినాబాద్ చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ, కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్న అభ్యర్థులు. కుటుంబాలకు అవసరాలన్నీ అభ్యర్థులు తీర్చేస్తున్నట్ట. ఇక ఈ టైము అవసరం కదా, ఓటు కావాలి, ఒక్క ఓటు కూడా విలువ. అట్లా శంకరపల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు. ఒకరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు అంటే ఏం తక్కువనా? అభ్యర్థి మున్సిపల్ 6 నుంచి 8 కోట్లు ఖర్చు పెడుతుండే ఆయన గెలిచిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదిస్తాడు? మరి సరే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా తర్వాత ఇప్పుడు అది అభివృద్ధి చేయాలంటే అధికారంలో ఉండాలి. మరి ఎన్ని గణం ఖర్చు పెడితే డబ్బులు వాళ్ళు గెలిచిన తర్వాత ఎన్ని సంపాదించుకుంటారు? చేవేళ్లలో ఇంటింటికి 1/2 తులం బంగారం ఆఫర్. ఓసని అవ్వ 1/2 తులం బంగారం కూడా ఆఫరిస్తున్నాడ. ఇక ప్రజలారా మీరే ఆలోచించుకోరి. అటు పైసలు వస్తున్నాయి, ఇటు 1/2 తులం బంగారం ఆఫర్లు వస్తున్నాయి. ఇక మంచిగా ఆలోచించుకొని ఓట్లు వేసుకోరు. ఇక ఇది మస్తు మంచిగా. ఇప్పుడు బంగారం కొనాలన్నా కానీ కొనలేని పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే తులం బంగారం ఆల్రెడీ 150,000 పైన ఉన్నది. ఏం లేదన్నా సగం 1/2 తులం బంగారం వస్తుంది. ఇగో వలస ఓటర్లకు తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్లో ఎన్నికల్లో ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ. నేడు పథక స్థాయికి చేరే అవకాశం. పార్టీపై కొందరు అభ్యర్థుల ఆశలు. ఇక పార్టీ పనుల మీద కొంతమంది ఫండ్ వస్తుందని వెయిట్ చేస్తారు కదా, వాళ్ళు ఆశలు పెట్టుకున్నారట. మరి ఆశలు ఎంతవరకు అదైతుందో. మొత్తం మీదనైతే ప్రజలు ఈడ ఏది రంగారెడ్డి జిల్లాలో ప్రజలైతే మంచి అదృష్టవంతులు. మరి ఆడ ఖర్చు పెట్టినట్టు ఈడ కూడా అంతగానం పెడతలేరు. ఎందుకంటే అది అందరు తెలుసు. ఆడనైతే దగ్గర 250 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ప్రజలకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి? సరే మీరు తీసుకోర్రి, డబ్బులు వీళ్ళు ఇస్తారు ఎందుకంటే వాళ్ళ అవసరం కాబట్టి మీరు తీసుకోర్రి. తీసుకొని మనకు అభివృద్ధి అయితే ఎవరు చేస్తారు? మనం అభివృద్ధికి జరగాలి, మన గ్రామాల అభివృద్ధి జరగాలని ఓట్లు మాత్రం సరైన నాయకుడిని ఎంచుకోర్రి. మేము వద్దు అంటలేం, తీసుకోర్రి. మీకు తీసుకున్న తర్వాత అభివృద్ధి చేసే నాయకునికి ఓట్లు వేయరు. అందరి దగ్గర తీసుకోరి. అటు బీజేపీ దగ్గర తీసుకోరి, కాంగ్రెస్ దగ్గర తీసుకోరి, బీఆర్ఎస్ దగ్గర తీసుకోరి. కానీ అభివృద్ధి చేసే నాయకుడిని మాత్రం ఎంచుకొని ఓట్లు అయితే ఇరిగా.